నా దగ్గర ఒక చిన్న పిల్లోడిని పెట్టారు. వాడు పిల్లోడు కాదు, పిడుగు. అట్లాగోడిని పెట్టారు నా దగ్గర. నా మీద ఇన్ఛార్జ్ వాడు. ఏమి కావాలని వాడికే చెప్పమన్నారు, ఇంకెవరికి చెప్పొద్దు అన్నారు. సరే బాబు అనుకున్నా. మిట్ట మధ్యాహ్నం వాడికి ₹2 ఇచ్చి, ఇక్కడెక్కడైనా చిన్న చిన్న పిల్లల బడి ఉంటే ఐస్ అమ్ముతారు, కొనుక్కోరమ్మన్నా. ఎందుకన్నాడు. నీళ్ళలో వేసుకుని మన ఇద్దరం తాగుతాం బాబు అన్న. సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. వాడు ఎంతకీ రావట్లేదు, చాలా ఆలస్యం అయిపోయింది. రాకపోయేసరికి నేను ఆ పైకి వెళ్ళి కిటికీలో నుంచి వాడిని చూస్తున్నా. బడి ఎక్కడో ఉందన్నాడు కదా. మొత్తం మీద ఐసులన్నీ గ్లాసులో వేసుకుని వస్తున్నాడు. వస్తున్నాడులే అనుకుని నేను అక్కడనే నిల్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నా. వాడు నేనున్న మేడగది దాకా వచ్చాడు. వచ్చి లోపలికి వచ్చి గడి గట్టిగా పెట్టాడు. ఆ బయట నా మెయిన్ గేట్ పెట్టి లోపలికి వచ్చాడు. ఇలా మెట్లు ఎక్కి ఇలా మలుపు తిరిగి పైకి రావాలన్నమాట. ఇలా వచ్చేసరికి అక్కడికి వచ్చిన తర్వాత వాడికి ఏం బుద్ధి పుట్టిందో, పాడు బుద్ధి. ఈ ఐసులు ఒక్కొక్కటి తీసుకోవడం, బాగా తినడం, మళ్ళీ దాంట్లో పెట్టడం, మళ్ళీ బాగా చప్పరించడం, మళ్ళీ దాంట్లో చెక్కడం, దాంట్లో పెట్టడం, అన్ని ఇంచుమించు 5 ఐసులు తిన్నాడండి. అంటే ఉడికాట్లు అట్లా నోట్లో పెట్టి తిని అనుకొని అలా పెట్టాడు. ఇక పైకి వచ్చాడు. ఈ సంగతి నేను పై నుంచి కిటికీలో నుంచి చూశా. పైకి వచ్చాడు. నేను వాడిని ఏమంటాను, చిన్నపిల్లడు పాపం 10 ఏళ్ళు ఉంటాయి. ఎలా ఎంత ఆలస్యమని కొంచెం గట్టిగా అన్నా. నేను తిన్నాను బాబు అని దండం పెడుతున్నాడు. నువ్వు తిన్నామని ఎవరు అడిగారా? నువ్వు తిన్నామన్నానా? ఆలస్యమైంది ఏమిటిరా అని నేను గట్టిగా అడిగితే, నేను తిన్నాను బాబు, నేను తిన్నానంటే తినలేదు అన్నాడు. నోరు తెరవడా అన్నా. తెరవడా అంటే నోరు ఎర్రగా ఉంది. నోరు ఎర్రగా ఉన్నా అని అడిగా. నా రోజు అంతేనండి మామూలు కింద పడిపోయి ఎవరో వాడిని కొట్టినట్టుగా ఏడుస్తున్నాడు. అంటే అర్థమేంటి? వాడు చేసిన పాపం, వాడు చేసిన తప్పు వాడిని పట్టిస్తుంది. వాని యొక్క మనస్సాక్షి, హిస్ ఓన్ కాన్షియన్స్, వానికి మనస్సాక్షి ఒకటి ఉంది. దేవుడు మనస్సాక్షిని పెట్టాడే, ఆ మనస్సాక్షి చెరగకుండా ఉండి వాని మనస్సును ఒప్పిస్తుంది. నేను పాపమే. పాపం చేసిన వాడిని ఒకసారి మీరు బాగా గమనించండి. వాడు రావడంలోనే తడబడుతున్నాడు, వాడి మాటలు తడబడుతున్నాయి, వాడి నరక తడబడిపోతుంది, వాడి చూపులు బెత్తల చూపులుగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయనలో ఉంది పాపం. మీలో కూడా ఎవరైనా పాపాలు చేసి ఉన్నారనుకోండి, ఒకవేళ నేనంతా చాలా మంచివాడిగా కనిపిస్తున్నాను నాకు మరి పాపాలు చేసిన వాళ్ళకి సమాధానం ఉండదు. ఎప్పుడు దొరుకుతానో, ఎప్పుడు పట్టుకుంటారో నన్ను, ఎప్పుడు నా కాళ్ళు చేతులు ఎరగొడతారో నేను. ఎందుకని? చేసే అక్రమాలు, చేసే పాపాలు, చేసే నీచమైన పనులు, చేసే సమస్యలన్నీ వాళ్ళ జీవితాన్ని పాపాలుగా ఒప్పిస్తున్నాయి. వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది వాళ్ళని పాపి అని. పాపుల్ని మనం పాపి అన్నామనుకో, వాళ్ళకి ఎంత కోపం వస్తుందో తెలిసిన. పెరుగు అమ్మే వాళ్ళని పెరుగు నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారండి. పెరుగు నెత్తిన ఉంది, వాళ్ళని ఏమని పిలుస్తారు? ఓ పెరుగో అంటారు. ఎందుకంటే వాళ్ళ నెత్తిన పెరుగు ఉంది కనుక. వంకాయలు మోసే వాడిని ఏమని పిలుస్తారు? ఏ వంకాయలో అంటారు. వాడు పేరు వంకాయలా? ఆమె పేరు పెరుగా? కాదే. ఆమె నెత్తిన ఉన్నది, ఆమె మోస్తూ ఉన్నది ఏమిటో ఆ పేరును పిలుస్తారు. వాళ్ళు కోప్పడరు. వంకాయలోడు వంకాయలు అంటే వచ్చి 8 కిలోలు అమ్మ అంటాడు, కిలో ఇంత అని అంటాడు. వాడు కోపం రాదు. మరి తాగుబోతాడా అనండి. ఏమండి అడుగు పెట్టాడా? తిరుగుబోతాడా అని అనండి. ఎందుకు నిద్రపోయి వాళ్ళు నిద్రపోతా అని అని చూడండి. వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకో మరి. అయితే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని హెచ్చరిస్తా ఉంది. ఏమని? నీవు అతిక్రమం చేసి పాపం చేసి అక్రమాల్లో నేను బ్రతుకుతూ ఉన్నావు కనుక నీకు శాశ్వతమైన శాంతి కావాలి అనుకుంటే నీవు యేసు దగ్గరికి రావాలి. ఎందుకు యేసు దగ్గరికి రావాలి? నీ పాపములు క్షమించగలిగిన వాడు యేసు మాత్రమే కనుక ఈ లోకంలో నీ పాపాలు క్షమించలకు యేసు నామమే తప్ప వేరొక నామం ఇవ్వబడలేదని సవాలు చేసి చెప్తున్నాను ఈ రాత్రి. నీకు నిజమైన శాంతి కావాలి అనుకుంటే నీ పాపముల నిమిత్తము నీ యొక్క సమాధానార్థమైన శిక్షను భరించిన యేసు దగ్గరికి వచ్చి నీ పాపము నిమిత్తమై నువ్వు పశ్చాత్తాపడిన నాడు
నీలోనికి సమాధానం వస్తుంది.